అలాగే అందరూ గూడా కొంత ఆలోచించండి. ఒక విషయాన్ని మనం డిస్కస్ చేసినప్పుడు అందరికీ పనికొస్తుంది. ఇప్పుడు ఈ లోకాల గురించి మాట్లాడదాం ముందు. చాలా మందికి మనం భూమి మీద ఉన్నాం. భూమి మీద మన ఊళ్ళో మనం ఉన్నాం. మనకి ఈ భూమి మీద ఏ ఊరికి ఆ ఊరు మనకు తెలుసు. నెల్లూరు, గుంటూరు రకరకాల ఈ మధ్యలో ఎన్నో ఊళ్ళున్నాయి. ఈ రకరకాల చిన్న పల్లెటూళ్ళు గావచ్చు, పెద్ద పట్టణాలు గావచ్చు, ఏదైనా గావచ్చు, తర్వాత జిల్లాలు గావచ్చు, తర్వాత రాష్ట్రాలు గావచ్చు, మనకి బాగా తెలుసు. మరలా ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో దేశాలు విడిగా ఉన్నాయి. ఇయన్నీ విడివిడిగా ఉన్నాయి అనేది మనకు తెలుసు. ఇయన్నీ మనం గమనిస్తూ ఉన్నాం. ఇయన్నీ మనకి గమనిస్తే భూమి మీద ఇయన్నీ విడివిడిగానే ఉన్నాయి. కానీ భూమి అని చెప్పుకున్నప్పుడు ఇప్పుడు భూమి అని చెప్పుకున్నప్పుడు మన యొక్క దృష్టి ఎలా ఉంది? అనేక గ్రహాలున్నాయి. అనేక గ్రహాలలో భూమి గూడా ఒక గ్రహం అన్నప్పుడు, భూమి అన్నప్పుడు ఒక్కటిగానే ఉంటుంది. ఇన్ని రకాల ఊళ్ళున్నాయి, ఇన్ని రకాల దేశాలున్నాయి, సముద్రాలున్నాయి. ఇయన్నీ ఇదంతా గూడా భూమికి సంబంధించినియే. మొత్తం ఎలా చూస్తున్నాం? ఏకీకృతంగా జూస్తున్నాం. భూమి, గురుడు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు ఇయన్నీ గూడా విడివిడిగా చూస్తూ ఉన్నాం. ఈ విడివిడిగా చూస్తూ ఉన్నప్పుడు భూమి మీద ఇవన్నీ గూడా లెక్కకు రావు. అలాగే జగత్తులో సూర్యగ్రహం నుంచి ఇప్పుడు చంద్రుడు అనే ఉపగ్రహము మన భూమి నుంచి విడిపడింది గాబట్టి మనకి ఉపగ్రహమైంది. సూర్యుడి నుంచి అలాగే అనేక గ్రహాలు ఈ 9 గ్రహాలు మనకు కనిపించే సూర్యుడి నుంచి ఇలాగే ఎన్నో వేల సూర్యుళ్ళున్నారు ఈ జగత్తులో. ఈ సూర్యుళ్ళందరూ గూడా వాటికంటే పెద్దదైన గ్రహాల నుంచి విడిపడ్డ వాళ్ళే. ఎలా ఉన్నాయి అంటే, ఇదంతా గూడా ఒక గెలాక్సీ. చంద్రుడి కంటే పెద్దది భూమి, భూమి కంటే పెద్దది సూర్యుడు, సూర్యుడి కంటే ఇంకా పెద్దయి. వాటి నుంచి సూర్యుడు ఏర్పడ్డాడు. వాటికంటే పెద్ద వాటి నుంచి అవి ఏర్పడ్డాయి. వాటికంటే పెద్ద వాటి నుంచి ఇవన్నీ కలిపి గెలాక్సీ ఇట్లాగా రకరకాల పేర్లు. ఈ పేరు అని మనం స్పెషల్‌గా చెప్పక్కర్లా. ఇలా అనేకమైనయి ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇవన్నీ జగత్తుని గురించి చెప్పుకుంటే ఇవన్నీ విడివిడిగానే ఉన్నాయి. ఇవన్నీ గూడా విడివిడిగానే ఉన్నాయి. జగత్తు అంటే ఈ భూమి కూడా అందులో ఒక చిన్న రేణువు లాంటిది. ఇక్కడ స్పెషల్‌గా దానికొక ఇంపార్టెన్స్ ఏమీ లేదు. ఇప్పుడు ఈ జగత్తుని దాటి విశ్వానికి, ఆత్మస్థాయికి ప్రయాణం చేసినప్పుడు ఈ జగత్తు అనేది ఏమీ లేదు. అంటే ఈ జగత్తంతా ఒకటే. నువ్వు ఉంటే ఉంది, నువ్వు లేదంటే లేదు. వీటన్నిటిని గూడా దృష్టి పెట్టి ఈ విడివిడిగా ఉన్నాయి, ఈ విడివిడిగా ఉన్నాయనేది అనుకోనక్కర్లా. ఇదంతా ఒక్కటే. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ ఒకటైన భూమి మీద అన్నీ విడివిడిగా ఉన్నాయని ఒకటే అయిపోయినాయి భూమి ద్వారా. ఈ జగత్తులో భూమిలాగా అనేక గ్రహాలు ఉన్నయన్నీ ఒకటైపోయినాయి. అలాగే ఈ జగత్తు అనేది గూడా ఒక్కటైపోయింది. మనం ఎక్కడున్నాము? ఈ జగత్తును దాటి విశ్వాంతరాళాలలో ఉన్నాం. ఈ విశ్వాంతరాళాలలో గూడా అనేక విభాగాలు ఉన్నాయి. ఉన్నాయి అంటే ఉన్నాయి. ఎప్పుడైతే మనము భూమిని దాటి ఆలోచిస్తామో, భూమి అనేది ఏకంగా ఉంది. జగత్తుని దాటి ఆలోచించినప్పుడు జగత్తు ఏకమైపోయింది. అలాగే విశ్వం మీద గూడా అనేకమైనయి ఉన్నాయి.
ఏమున్నాయి అనేక లోకాలున్నాయంటారు. దేవలోకాలు, గురులోకాలు, అనేక సూక్ష్మ లోకాలు, అనేక రాక్షస లోకాలు, యక్ష, కిన్నెర, కింపురుష ఇలాంటివన్నీ గూడా అనేక లోకాలున్నాయని చెప్పుకుంటారు. ఇంద్రలోకము, గోలోకము, భు సువర్లోకము ఇట్లాంటియన్నీ అనేక పేర్లు మనకి చెప్పబడ్డాయి. అవన్నీ గూడా ఆత్మస్థితిలో అవగాహన అయినప్పుడు తెలియబడే లోకాలు. ఇవన్నీ కంటికి కనిపించే లోకాలు కిందయన్నీ జగత్తు దాకా. పైకి ఎళ్ళేసరికి కంటికి కనిపించవు. అయన్నీ ఆత్మస్థితిలో ఉన్న లోకాలు. సాధన చేయబడి ఉన్నత స్థాయిలో ఉన్న కారణ లోకాలు, మహాకారణ లోకాలు, సూక్ష్మ లోకాలు అనేకముంటాయి. అనేక స్థితిగతులలో సాధన చేసిన వాళ్ళు, అనేక స్థితిగతులు కలిగిన వాళ్ళు, అనేక లోకాలుంటాయి. ఎప్పుడైతే ఈ స్థాయి స్థితిగతుల్ని దాటి విశ్వాంతరాల యొక్క అవగాహన నీకు వచ్చి, దాని అవతల బ్రహ్మాండముకి అవతల అవగాహనాత్మకంగా ఉన్నావో, ఇదంతా ఒక్కటే అవుతుంది. అప్పుడు నువ్వు పైన ఉన్న దానికి వెలుపల ఆవల అంటారు. దీనంతటికీ ఆవల ఉన్న స్థాయి స్థితిగతుల యొక్క అవగాహన నీకొచ్చినప్పుడు, నువ్వు వీటన్నిటిని ఏకంగా చూడగలిగిన స్థాయి స్థితిగతులలో ఉంటావు. ఇప్పుడు నీకు ఇన్ని లోకాలు, కాలాలు ఇవన్నీ గూడా ఏమీ లేవు. మనకి భూమి మీద ఉన్నప్పుడు కాలంలో యుగాలు గూడా ఉన్నాయి. ఇవన్నీ గూడా ఏమీ లేకుండా అయిపోతాయి. ఎప్పుడైతే నీ హృదయము నిశ్చలమైన స్థితికి నిలబడి వీటన్నిటిని బిందు స్థాయిలో దర్శిస్తుందో, అప్పుడు ఈ లోకాలన్నీ ఏమి లేవు. ఇదంతా ఏకంగా కనిపిస్తుంది. ఏకంగా దర్శింపబడుతుంది. అప్పుడు నేను చెప్తాను లోకాలు ఏమీ లేవు. అంతా నీ దృష్టిలో ఉన్న వివిధ స్థితిగతులే అని చెప్తున్నాను. నువ్వు ఎంతవరకు అవగాహనాత్మకంగా ఉన్నావో, అవి అంతవరకు అవగాహనాత్మకంగా దర్శింపబడేవే. ఇప్పుడు కొంతమంది గురువులు చెప్తారు, ఇన్ని లోకాలున్నాయి అని చెప్తారు. నేనేం చెప్తాను, ఈ లోకాలన్నీ ఏకమైపోయినాయి. ఉన్నది నీవే. నీ యొక్క మనసు ఏమైపోయింది? అనేక అవగాహనలు పెంచుకొని, సత్ అవగాహన పెంచుకొని, ఏదైతే ఆత్మ సమస్తములో ఉన్న ఆత్మ ఆ సత్యాన్ని తానే అయ్యుందో, అప్పుడు ఏకీకృతమైన ఆత్మస్వరూపంగా సమస్తములో నిలబడుతుంది. నువ్వు సమస్తములో ఏకంగా నిలబడాలి అంటే వీటన్నిటికీ ఆవల నిలబడి ఏకంగా దర్శించినప్పుడే ఇదంతా ఏకంగా ఉంటుంది. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరేం చెప్తారు? అమ్మ చెప్పిందైతే ఏకంగా ఉంది అని. కానీ చాలామంది చెప్పిందైతే భూమి మీద ఎలా ఊళ్ళున్నాయో, అలాగే విశ్వంలో గూడా అనేక లోకాలున్నాయి. భూమి ఒకటిగా ఎలా దర్శింపబడుతుందో, అలాగే విశ్వంలో అనేక లోకాలు గూడా ఒకటిగా దర్శింపబడతాయి అనే విధంగా గూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే వీటన్నిటి అవగాహన మనకి రావాలి. నేను మీకు 'ఒక యోగి ఆత్మకథలో' యుక్తేశ్వర గారి 'పునరుత్థానము' అనే దాంట్లో ఆయన చెప్పుకొస్తాడు. ఇన్ని రకాల సూక్ష్మ లోకాలున్నాయి. ఇలా చీకటి లోకాలున్నాయి. గురువులు బాగా అన్నిటికంటే ఉన్నత స్థాయిలో ఎదిగిన గురువులు
పై లోకాల నుంచి కింది లోకాల భూలోకం వరకు ఈజీగా తిరగగలుగుతారు. కానీ చీకటి లోకాలలో ఉన్నవాళ్ళు భూమిలోకం వరకే తిరగగలుగుతారు. పైకి గురు లోకాలకి, తతిమ సూక్ష్మ లోకాలకి వెళ్ళలేరు. ఎందుకు అంటే వాళ్ళు ప్రకాశతుల్యంగా లేరు. వాళ్ళ శక్తి సరిపోదు అని చెప్పారు. అలాగే కారణ లోకాల వాళ్ళు మహాకారణ లోకానికి వెళ్ళలేరు. కింది లోకాలకి వెళతారు. ఇలా మహాకారణ లోకంలో అవగాహనాత్మకంగా చరించే హృదయాలు ఈ సమస్తములోనూ కూడా ఏకక్షణములో సంచారం చేయగలరు. వాళ్ళ దృష్టి పైనుంచి కిందకి ఒక్కసారే ప్రసారం చేయగలరు అనేది చెప్తూ వచ్చారు. మరి వీటన్నిటిని గురించి అవగాహన చేసుకోవాల్సిందే మనకి. ఎందుకంటే వాళ్ళందరూ సాధన చేసే గురువులు. సాధన చేసి తెలుసుకున్న గురువులు. అక్కడ మనము చేసిన సాధన కూడా దానికి ఏకీకృతంగా ఉందా లేదా అని చూసుకుంటున్నాం. మనకి చుట్టూ చాలా మంది సాధనలు చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది మనకు కుదరవు. వాళ్ళతో ఏకీభవించలేం. చాలా మంది చెప్తారు ఇక్కడ ఏదో శాటిలైట్ ఏంటి ఆత్మలు తిరుగుతా ఏమంటారు, నేను అక్కడికి తిరిగొచ్చాను, నేను ఇక్కడికి తిరిగొచ్చాను. ఏమంటారు దాన్ని? ఆస్ట్రల్ ట్రావెల్. అదేనా? ఇలా చేసొస్తున్నాను, అలా చేసొస్తున్నాను అని చెప్తున్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే నువ్వు ఇక్కడే కూర్చుంటున్నావు. ఇక్కడే స్థిరీకరణ చేస్తున్నావు. నువ్వు ఎక్కడ ఏదైతే ఉందో దాన్ని కనెక్టివిటీ అవుతున్నావు. నీ స్పందనకి ప్రతిస్పందనాత్మకంగా అది కనెక్టివిటీ అవుతుంది. ఎక్కడో ఎక్కడో ఉరుములు ఉరివిని, ఎక్కడో మెరుపులు మెరిసినాయి. అవి మనకిక్కడ దర్శింపబడుతున్నాయి, వినపడుతున్నాయి. అలాగే మనము దృష్టి పెట్టి ఏదైతే మనం దృష్టి పెట్టి ఆలోచన పెట్టామో అది కనెక్టివిటీ అవుతుంది. దాన్నే యాస్ట్రల్ ట్రావెల్ అని అనుకుంటున్నారు. అది పరిగెత్తే పనేమీ లేదు. స్పందన ప్రతిస్పందన మాత్రమే. ఇక్కడ నువ్వు ఇలా వెళ్ళాను, అలా వెళ్ళాను అని చెప్పాల్సిన పనేమి అవసరంగా నాకైతే అనిపించలేదు. ఎక్కడ అలాంటి స్థితిగతులు ఉండవు. అంటే మన ఆలోచనకి స్పందనకి తగినట్లు ప్రతిస్పందనాత్మకంగా మనం చేసే ఆవిష్కరణలు కూడా ఎలా ఉంటాయి అంటే సమస్తంలో సచంద్రయుక్తంగా మనం పెట్టే ఆవిష్కరణలు మన హృదయాన్ని అనేక హృదయాలతో జత చేసి ఒక సంకల్పాన్ని మనము స్థూల సూక్ష్మ కారణయుక్తంగా మహాకారణం నుంచి మహాకారణం యొక్క జ్ఞానము ద్వారా మనము ఈ యొక్క ఆవిష్కరణలు చేస్తాం. అంటే మన స్పందనకి ప్రతిస్పందన అనేది మనం ఎంతవరకు వ్యాపకత్వం అయ్యున్నామో అంతవరకు కూడా అది అంత శక్తి తుల్యంగా అది ప్రతిస్పందింపబడుతుంది ఆ ఆవిష్కరణ. కాబట్టి అలాంటి స్థితిగతులు స్పందన ప్రతిస్పందనాత్మకంగా జరగాల్సిందే. మహాకారణం నుంచి ఒక ఆలోచన అనేది సూక్ష్మ కారణంగా సూక్ష్మంగా స్థూలాన్ని నడిపించాల్సిందే. అలాగే స్థూలం యొక్క ఒక స్పందన అంటే స్థూలంలో ఉన్న సూక్ష్మం యొక్క స్పందన మహాకారణము నుంచి ప్రతిస్పందిస్తుంది. ఇలాంటి స్థితిగతులు ఎందుకు అంటే సమస్త ఆత్మస్వరూపము ఏకీకృతంగా సూది మొన గుచ్చటానికి కూడా వీలు లేనంత వ్యాపించి ఉంది. ఇంకా గుచ్చటానికి లేనిది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తుంది? అంతా వ్యాపించి తానే అయ్యింది. ఇంకెక్కడికి ట్రావెల్ చేయడానికి ఉంది? ఇప్పుడు ఈ ఊరికి ఆ ఊరికి మధ్య దూరం ఉంది. ఈ ఊరు వేరు, ఆ ఊరు వేరు. ఖాళీ ఉంది, దూరం ఉంది.
కాబట్టి ఇక్కడి నుంచి అక్కడికి మనం ట్రావెల్ చేస్తున్నాం. కానీ ఈ ఊరు, ఆ ఊరు 2 ఒకటే అయినప్పుడు ఇంక ట్రావెల్ చేయాల్సిన పనేముంది? నేను నెల్లూరు ఎళ్తున్నాను అని నెల్లూరులోనే ఉన్నావు. కదా! ఇంక దానికి ట్రావెల్ అనే అర్థం లేదు. నీ ఆలోచన నెల్లూరే అయింది. నువ్వున్నది గూడా నెల్లూరే అయింది. కాబట్టి నీ అవగాహన గూడా నెల్లూరే అవ్వాలి. దాని తర్వాత ఇక్కడ లత గారు అడిగిన దాంట్లో ఇప్పుడు ఒక మనిషి వ్యక్తి చనిపోతాడు. చనిపోయినప్పుడు ఎలా ఉంటుంది? ఇలాంటి విషయాలు పాతకాలం నుంచి గూడా సనాతనం నుంచి ఎవరు గూడా కరెక్ట్‌గా వ్యక్తం చెయ్యరు. ఎందుకు అనంటే అది అది ఇది అని కరెక్ట్‌గా చెప్పలేని స్థితిలో ఉంటుంది. కానీ దాన్ని ఒక నాలెడ్జ్ ప్రకారంగా తీసుకుంటే అంటే మనం జ్ఞాన మార్గంలో ఉన్నాం గాబట్టి. నేను మొదటి నుంచి చెప్తున్నాను. ఐదో తరగతి చదివిన వాడు డెఫినిట్‌గా ఆరో తరగతి చదవాల్సిందే. అంతేగాని మళ్ళీ ఒకటో తరగతి చదవడు. ఎందుకంటే దాని నాలెడ్జ్ వాడికుంది. అలాగే నేను నిన్న చెప్పాను. ఒక సోలు ఆత్మస్వరూపము తన ఆత్మ విన్యాసాన్ని 1,00,000 సంవత్సరాలలో చేస్తుంది అంటే, అంటే ఒక ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. ఒక ఆత్మ అనేక జన్మలు తీసుకుంటూ, జీవిస్తూ, మరణిస్తూ 1,00,000 జన్మలెత్తేసరికి పరిపూర్ణమైంది అనేది నిన్న చెప్పుకొచ్చా. ఇది అన్ని జన్మలెత్తింది పరిపూర్ణమైంది అంటే, ఇప్పుడు 50,000 సంవత్స జన్మలెత్తినప్పుడు సగం మాత్రమే విషయ అవగాహనలున్నాయి తనలో. ఇప్పుడు ఎప్పుడైతే తనని తాను తెలుసుకొని పరిపూర్ణమైందో, అప్పుడు తనకి ఈ జన్మల అన్నిటి యొక్క అవగాహన అనేది తనలో ఉంది. ఈ 1,00,000 జన్మల యొక్క అవగాహన తనలో ఉంది. తను ఇంకా 1,00,000 జన్మల యొక్క అవగాహన గూడా ఎందుకంటే తను పూర్తి ఆత్మ స్వరూపంగా అది నాలెడ్జ్‌ని స్వీకరించగలిగిన స్థాయిలో తను పూర్తి ఆత్మ స్వరూపం అయిపోయింది. అప్పుడు ఉన్న తనకున్న 1,00,000 జన్మలే గాకుండా ఇంకా పరిపరి విధాలుగా ఇంకా లక్షల జన్మల యొక్క అవగాహనలు తానై ఉంటుంది. ఎందుకంటే అన్నీ రిసీవ్ చేసుకోగలిగిన కెపాసిటీలో ఉంది. మరి అలాంటప్పుడు ఈరోజు మన ఈ ప్రయాణంలో మనము కొన్ని వందలవ్వచ్చు, వేలవ్వచ్చు, లక్షలవ్వచ్చు జన్మలు ఎత్తి కొంత నాలెడ్జ్ సంపాదించి ఉన్నాం. మీలో ఒక నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళలో ఇక్కడ ఒక 50 మందున్నారు, 70 మందున్నారు. మీలో ఒక నాలెడ్జ్ ఉంది. ఉంది అంటే ఇప్పుడు లత గారి నాలెడ్జి, నా నాలెడ్జి, మోహన్ సార్ నాలెడ్జి, ఇంకొకళ్ళ నాలెడ్జి ఒకటేనా? లేదు. అన్నీ వేరు వేరుగా ఉన్నాయి. వాళ్ళింట్లో లత గారింట్లో ఉన్న 5, 6, 7 నాలెడ్జి అందరియి వేరు వేరుగా ఉన్నాయి. మా ఇంట్లో ఉన్న ముగ్గురు నాలెడ్జులు వేరుగా ఉన్నాయి. ఎందుకున్నాయి అలా? మా జన్మ పరంపరల నుంచి మేము తీసుకున్న అనుభవ జ్ఞానాల సారమే. ఇప్పుడు మనలో అనేకమైన రుగ్మతలు, అనేకమైన బలహీనతలు
కూడా ఉంటాయి. చాలా బలహీనతలుంటాయి. మనకి నిజ జీవితంలో ప్రతి విషయాన్ని చూసుకుంటే ఆకలి అవ్వగానే గబగబా ఎళ్లి తినటం గూడా బలహీనతే. ఒక ఆలోచన రాగానే వెంటనే దాన్ని ఇది చేయటం గూడా బలహీనతే. ఒక ఆవేశం రాగానే దాన్ని వ్యక్తం చేయటం గూడా బలహీనతే. ఇలాంటి అనేకమైన విషయాలు ఒక్క రోజులో చూడండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి చూడండి. ఇది నా బలహీనత. ఓహ్! ఈ విషయంలో నేను స్ట్రాంగ్‌గానే ఉన్నాను. ఈ విషయంలో స్ట్రాంగ్‌గా ఉన్నాను. మన ఇంట్లో చాలా కలతలుంటాయి. దానిలో నువ్వు కలత పడటం వలన నువ్వేమైనా చేయగలిగితే కలత పడు. నువ్వు బాధపడటం వలన నువ్వేమైనా చేయగలిగితే బాధపడు. దుఃఖించటం వలన ఏమైనా చేయగలిగితే దుఃఖించు. సమస్య పరిష్కారానికి ఏమైనా చేయగలిగితే అది కరెక్ట్. మిగిలినయన్నీ కూడా రాంగ్. వీటి మూలంగా ఏమవుతది? నీ చుట్టూ ఒక బ్లాక్‌నెస్ వేదన పొర ఏర్పడుతుంది. ఒక అజ్ఞానపు తిమిరాలు నీ చుట్టూ నువ్వు ఆలోచించగానే, నీ చుట్టూ అలా ఆలోచించేయన్నీ దుఃఖిస్తూ, మా పిల్లలు కూడా ఇలాగే ఉన్నారు. మేము గూడా ఇలా ఇబ్బంది పడుతున్నాం అని అనుకునేయన్నీ నీ చుట్టూరు జేరిపోతాయి. ఇలా మనం ఆలోచించే అనేక విషయాలు చాలామంది మీరు గమనించారో లేదో, ఎవరన్నా చనిపోయారు. మనం వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఒక గంట కూర్చున్నాం. ఇంటికొచ్చిన తర్వాత కూడా ఒక 2 రోజులు, 3 రోజులు ఒక రకంగా బాధగా ఉంటుంది. ఎందుకుంటుంది? మీకుందా బాధ వాళ్ళు చచ్చిపోయారని? నువ్వు అనుకుంటున్నావు నీకేమీ లేదు. అయ్యో! పొయ్యారే అనుకున్నావు. కానీ ఆ బాధ ఎందుకో నిన్ను పట్టుకుంది. అది వదలటం లేదు. ఏదో ఒక రకంగా ఉంది. వేదన అనిపిస్తుంది. దాన్ని గమనించగలము. కొంతమంది గమనించలేరు. బయట విషయాలు లేనప్పుడు, బయట విషయాల్లో ఉన్నప్పుడు దాన్ని గమనించలేము. లోన్‌లీగా ఉన్నప్పుడు అది మనని చుట్టుముడుతుంది. ఎందుకు అంటే, అక్కడ చావు దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ ఏడ్చి, అక్కడ అలాంటి దుఃఖించే అనేక స్వరూపాలు అక్కడికి చేరతాయి. మామూలు మనుషులే గాకుండా అనేక ఆత్మ స్వరూపాలు గూడా. అవి ఈ దుఃఖపూరితమైన వాటిని హృదయాలను పట్టుకుంటాయి. మనం అందువలన ఇంటికొచ్చినా గూడా ఆ స్వరూపాల యొక్క సాంగత్యము మనకుంటుంది 2, 3 రోజులు. అందువలన మనం గూడా ఆ వేదన పడుతూ ఉంటాం. దాన్ని పొడిగిచ్చామా, ఈ ఈ ఈ 50కి ఇంకొక 50 చేరతాయి. ఇంకో నలుగురికి నీకు తెలుసా వాళ్ళట చచ్చిపోయారు, వీళ్ళిట చచ్చిపోయారు. ఎంత దుఃఖంగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళ జీవితం ఎట్లవుతుందో 10 మంది కూర్చొని చెప్తున్నారు. ఇంతకుముందు 100 ఉన్నాయి. ఇప్పుడు 200, 300 అయినియి నీ చుట్టూ వేదన పడేయి. ఎవరు పెంచుకుంటున్నారు? నువ్వే పెంచుకుంటున్నావు. ఎళ్ళావా, చూసావా, వచ్చావా, ఒక 50 నీ ఎంట పడ్డాయి. డెఫినెట్‌గా పడతాయి. వేదనొస్తుంది. దాని గురించిన ఆలోచన అవసరం లేదు. నీ దృష్టిని వేరే వైపు మరల్చుకుంటావు. ఇయన్నీ మనకు రోజు జరిగేయే. ఒక చనిపోయినప్పుడు దగ్గరకే గాదు. అనేక విషయాల్లో తలదూర్చినప్పుడు, పక్కింటాళ్ళ విషయాల్లో ఆలోచించినప్పుడు, పక్కాళ్ళ విషయాలు ఆలోచించినప్పుడు అనేక రకాల వేదనలొస్తూ ఉంటాయి. ఇయన్నీ ఏమవుతాయి? నీకే వేదనగా, నీ చుట్టూనే బాధింపబడే పొరలుగా ఏర్పడిపోతాయి.
అయ్యేమవుతాయి ఇంకో వేదనొచ్చినప్పుడు ఈ 50 గూడా గలుస్తాయి. ఆ 50, ఈ 50 కలిపి ఇంకా కాస్త నీకు ఒత్తిడైపోతుంది. ఈ యాక్టివ్ అవుతాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మన చుట్టూ ఉన్నాయి. ప్రతిదీ ఎరుకగా, జాగ్రత్తగా ప్రయాణం చేయాలి జీవితాన్ని. తెలిసి గూడా నరకప్రాయం చేసుకోకూడదు. ఇప్పుడు మామూలు జీవితంలో 10థ్ క్లాస్ చదివాం. ఒక 20 సంవత్సరాలయిపోయింది. పెళ్లయిపోయింది, పిల్లలు పుట్టారు. కొద్దిగా చదువుకోవాలి అనిపిచ్చింది నాకు. మరలా నేను 10థే చదువుతానా? నేను అప్పుడెప్పుడో 10థ్ చదివాను. నాకు ఆ నాలెడ్జ్ గూడా లేదు. అంత దాకా ఉన్న నాకు నాలెడ్జ్ గూడా లేదు అనిపిచ్చింది. సరే అని పోయి 10థ్ క్లాస్‌లో కూర్చున్నా. ఒక 2 నెలలు, 3 నెలలు అయిన తర్వాత నా నాలెడ్జ్ నాకు కనెక్టివిటీకొచ్చేసింది. 2 నెలలు, 3 నెలలయింది. వరుసగా పాఠాలయిపోతూ ఉన్నాయి. అప్పుడు వాటి మీద దృష్టి పెడితే నాకు నా నాలెడ్జ్ కనెక్టివిటీగా నేను నా చుట్టూ ఉన్న వాళ్ళందరికంటే గూడా చాలా చకచకా దాన్ని పట్టుకోగలుగుతున్నా. చాలా తేలిగ్గా దాన్ని ఫాలో అవ్వగలుగుతున్నా. ఒక 6 నెలలయ్యేసరికి వీళ్ళందరిని దాటిపోయాను 10థ్ క్లాస్‌లో నాతోటి పాటు ఉన్నవాళ్ళని. ఎందుకంటే వాళ్ళందరూ కొత్త వాళ్ళు. నేను ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితం 10థ్ క్లాస్ చదివాను. ఇప్పుడేమైంది ముందు అంతా నాకేమి నాలెడ్జ్ లేదు. నేనంతా మర్చిపోయాను. అది ఇది అన్నదాన్ని 2, 3 నెలలయ్యేసరికి అదంతా నా మెమరీలో నుంచి నాకు కనెక్టివిటీలోకొచ్చింది. 6 నెలలయ్యేసరికి వీళ్ళందరినీ దాటిపోయాను. ఇప్పుడు 10థ్ క్లాస్ చదవాలి అంటే నాకు కొత్తగా లేదు. నాకు అది చాలా ఈజీ అయిపోయింది. ఇంక నాకు దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఇదంతా చదివేసిందేలే. అదేమి పెద్ద ఇదేం గాదు. అదే ఇక ఇంటర్మీడియేట్‌లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఇదంతా కొత్త చదువు. చాలా కష్టంగుంది. ప్రతిదీ గూడా జాగ్రత్తగా చదవటం మొదలుపెట్టాను. పక్కనాళ్ళతోటి పోటీ పడుతూ వాళ్ళు నాకంటే ముందు వెళుతున్నారేమో అన్న విధంగా జాగ్రత్తగా చదవటం మొదలుపెట్టాను. చిట్ట చివరి దాకా అంతా కొత్తదే. చిట్ట చివరి దాకా అంతా నేర్చుకునేదే. దానిలో ప్రయాణం చేస్తూనే ఉన్నాను. తెలుసుకుంటూ, తెలుసుకుంటూ, తెలుసుకుంటూ ప్రతిదీ గూడా అందులో కష్టంగా ఉంది. దాన్ని మరలా దాన్ని సా సానుకూలం జేసుకుంటూ ఉన్నాను. దాని మీద దృష్టి పెడుతూ ఉన్నాను. దాన్ని నేర్చుకుంటూ ఉన్నాను. ముందుకెళ్తూ ఉన్నాను. ఇక్కడ 10థ్ క్లాస్‌లో ఏమైంది? కొంత దాకా బానే ఉంది. తర్వాత అది నాకొచ్చింది గాబట్టి ఇంట్రెస్ట్ పోయింది వదిలేసాను. ఇక్కడికొచ్చేసరికి తెలియని దాన్ని తెలుసుకుంటూ, రోజు తెలుసుకుంటూ ప్రయాణం జేయాల్సొస్తుంది. లేదంటే పక్కనాళ్ళ కంటే వెనకబడిపోతున్నాను. లేదు నేను ఆ క్లాస్‌ని కంప్లీట్ చేయలేని పరిస్థితికొచ్చేస్తాను వదిలేస్తే. ఇక్కడేమైంది కరతలామలకంగా ఆ క్లాస్‌ని కంప్లీట్ చేయగలను, ఎగ్జామ్ రాయగలను. నాకన్నీ గూడా నా ఫింగర్ టిప్స్‌లో ఉన్నాయి నేనొకసారి చదవగానే. ఇక్కడ కష్టపడి చదవాల్సి వస్తుంది. కష్టపడి నేర్చుకోవాల్సొస్తుంది. కష్టపడి ఫింగర్ టిప్స్‌లోకి తెచ్చుకోవాల్సొస్తుంది. కాబట్టి తెలియని దాన్ని తెలుసుకోవటం కోసం దాన్ని కొనసాగిస్తూ ఉన్నాను. తెలిసిన దాన్ని మళ్ళీ తెలుసుకునే అవసరం నాకు లేదు. నాకే గాదు ఎవరికీ లేదు. దాని మీద ఒక ఉత్సాహం ఉండదు. అలాగే జీవితంలో అనేక జన్మలలో అనేక విషయ పరిజ్ఞానాలు, అనుభవ జ్ఞానాల ద్వారా జీవితాలని అవగాహన చేసుకుంటూ ఈ జన్మ పరంపరలలో ప్రయాణం చేస్తూ ఉంటాం. ప్రతి సూక్ష్మ దేహము తన అవగాహన తనకి ఉంటుంది.
ప్రతి సూక్ష్మ దేహములో ఉన్న అనేక జన్మల నాలెడ్జి తన షట్చక్ర విన్యాసములో ఉంటుంది. ఆ షట్చక్ర విన్యాసము మన వెన్నెముకలో నాడీ కూడలిలో, మేరుదండంలో నాడీ కూడలిలో ఉన్న నాడీ కూడళ్ళకి ఈ షట్చక్రాలు అనుసంధానం అవటం ద్వారా అనేక జన్మల నాలెడ్జి ఈ యొక్క దేహమునికి అనుసంధానంగానే ఉంటుంది. ఎప్పుడైతే ఆ సూక్ష్మదేహము ఈ దేహాన్ని తీసుకుంటుందో, అది ఈ దేహము దృష్టి పెట్టే కొద్దీ, దృష్టి పెడితేనే, నేను ముందే చెప్తున్నా, దృష్టి పెట్టే కొద్దీ ఆ నాలెడ్జ్ తనదవుతుంది. తనకి అవగాహన అవుతుంది ఈ దేహానికి కూడా. ఇక్కడ ఈ ప్రాణశక్తి ప్రవాహాల ద్వారా ఈ సూక్ష్మదేహము ఈ పాంచభౌతిక దేహానికి అనుసంధానమై ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రాణశక్తి ప్రవాహానికి శక్తి నశిస్తుందో, ఈ ప్రాణాన్ని తీసుకునే శక్తి క్రమము అనేది నశిస్తుంది. శ్వాస లోపలికి తీసుకుంటుంది, బయటికి వదలలేకపోతుంది. శ్వాస లోపలికి తీసుకోలేకపోతుంది. అలా ఈ ప్రాణానికి శక్తి లేకుండా పోతుంది. అప్పుడు ఈ ప్రాణాన్ని హరించినట్లయిపోతుంది. దాని ద్వారా ఈ సూక్ష్మ దేహము ఈ పాంచభౌతిక దేహం నుంచి విడిపడుతుంది. ఈ పాంచభౌతిక దేహం నుంచి ఈ షట్చక్రాల ద్వారా ఆ నాలెడ్జ్ అంతా కూడా ఆ సూక్ష్మ దేహములో నిక్షిప్తముగానే ఉంటుంది. ఇప్పుడు ఈ సూక్ష్మ దేహము ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. ఇప్పుడు మనం ఈ గాలి పీల్చుకున్నాం, గాలి వదిలేసాం, ఎక్కడికి పోతుంది? ఇప్పుడు మన చుట్టూ లోపల వెలుపల గాలి అంతా వ్యాపించే ఉంది. ఈ పీల్చుకున్న గాలి, వదిలిన గాలి ఎక్కడికి పోతుంది అంటే బయట ఉన్న అనేక గాలి అణువులతో కలిసిపోతుంది కదా. మరి అలాగే ఈ ప్రాణము అనేది పోయింది. మరి ఈ దేహములో నుంచి ఈ సూక్ష్మ దేహం ఏమైపోతుంది? ఈ గాలి కంటే, మనసు కంటే ఇంకా సూక్ష్మమైనది ఆత్మస్వరూపం. కంటికి కనిపించనిది. అనేక అణువుల సమాహారమే అది కూడా. ఎప్పుడైతే ఈ ప్రాణము హరించబడుతుందో, ఈ సూక్ష్మదేహము తనదైన నాలెడ్జి కొద్దీ ఈ ఆత్మస్వరూపములో తనదైన తరగతిలో తను చేరుతుంది. అంటే తరగతిలో అంటే ఎలా ఉంటుంది అంటే మధ్యలోకి వెళ్ళేసరికి విపరీతమైన కాంతి ప్రవాహము ఉంటుంది. చిట్ట చివరికి వచ్చేసరికి బూడిద రంగు, బ్లాక్‌నెస్ ఇలా ఉంటాయి ఆత్మస్వరూపం. అంటే అనేక ఈ విబ్‌జిఆర్ అంటే రెయిన్‌బో ఉంటుంది గదా! అనేక రంగులు ఎలా ఉంటాయో, ఈ యొక్క మన నాలెడ్జ్ ప్రకారము, మనలో ఉన్న నాలెడ్జ్ ప్రకారం మనం దృష్టి పెట్టి, మనం ప్రయాణం చేసిన దాని ప్రకారము బ్లాక్‌నెస్ నుంచి ఆ దివ్య దేదీప్యమైన కాంతుల వరకు అనేక లోకాలు ఉంటాయి. అనేక స్థలాలు ఉంటాయి. దేన్నైనా ఏదైనా అనుకోవచ్చు. అనేక పొరలు ఉంటాయి.
మనకి అనేక సూక్ష్మ లోకాలు అని గూడా జెప్తున్నారు. ఎంతవరకు ఏ నాలెడ్జ్ కలిగిన వాళ్ళైతే ఆ సూక్ష్మ లోకాలకు వెళతారు అని. ఇక్కడ నువ్వు ఫిఫ్త్ క్లాస్ వరకు లేదు 10థ్ క్లాస్ వరకు జరిగితే, నీ కింద 10థ్ దాకా నైన్త్ వరకు చదివిన వాళ్ళ లోకాలుంటాయి. నువ్వు 10థ్ దాకా చదివావు. నీ పైన ఇంకా ఎక్కువ చదివి ఇంకా కాంతివంతమైన లోకాలుంటాయి. అవతలి వాళ్ళు గూడా అమ్మా నాకింకేమీ అర్థం గాట్లేదు. నేనింక ఈ ఆవిష్కరణ చేయలేను. నాకంతా ఏమీ లేనట్టుగా ఉంది అని ఆమె నేనింక పడుకుంటున్నాను అని ఆమె పడుకుండిపోయారు. ఇప్పుడు నేనేం జేయాలి అంటే నాకు దేహం లేదు. నా చేతిలో ఫోనుంది. నా చెవులో అది ఇనపడుతుంది. ఇప్పుడు నా దేహం నాకు దగ్గర లేదు. నా చెవు ఎక్కడుందో నాకు తెలీదు. నా చెయ్యి ఎక్కడుందో తెలీదు. నేనెక్కడున్నానో నాకు తెలీదు. నేను కూర్చున్నప్పుడు మంచం మీద కూర్చొని ఉన్నాను. ఆవిష్కరణ చేస్తున్నాను. నా చేతిలో ఫోను చెవులో ఉంది. ఇప్పుడు మంచం మీద కూర్చున్నాను అన్న అవగాహన నాకుంది. ఎరుక ఉంది. ఫోను ఎలా పెట్టాలో అర్థం గాలా. ఎలా నొక్కాలో ఎందుకంటే నాకు చెయ్యి లేదు. దేహం లేదు. ఎలా పడుకోవాలో అర్థం గాల. దేహం లేదుగా మంచం మీదే ఉన్నాను. కానీ దేహం లేదు. ఎలా పడుకోవాలి? నేను పడుకున్నానో లేదో గూడా నాకు అర్థం గాట్ల. నేను ఫోను ఆపేసానా లేదా అనేది నాకు అర్థం గాట్ల. ఫోను ఎక్కడుంది అనేది నాకు అర్థం గాట్ల. అంటే దేహం లేకపోతే ఇలాంటి స్థితిలో ఉన్నాను నేను. ఇప్పుడు నాకేం గావాలి? దేహం కావాలి. నా చేతిలో ఉన్న ఫోను ఆపాలి. నేను పడుకోవాలి. పడుకోపోతే నిద్ర పోలేను. ఇలాగే కూర్చుంటే నాకు నడుములు నొప్పులొస్తాయి. ఈ భావనలు దేనియి? నా సూక్ష్మ దేహానికున్న ఈ దేహం మీద భావనలు. అరే! నా దేహం బాగుండాలి అంటే నేను పడుకోవాలి టైంకి. ఈ ఫోను ఇది ఉండాలంటే ఫోను బెట్టేయాలి. ఈ 2 నా చేతిలో లేవే. ఎలా నేను జెయ్యాలి? అంటే ఈ పాంచభౌతిక దేహానికేమీ సంబంధం లేదు. దానికేమీ ఇదేమీ ఉండదు. కానీ ఈ సూక్ష్మ దేహం యొక్క భావన ఈ పాంచభౌతిక దేహమే. అది చెప్తుంది నీ దగ్గర ఇది లేనప్పుడు ఇయన్నీ ఎలా చేస్తావు అని. నేనప్పుడు తికమక పడుతూ ఉన్నాను. ఇప్పుడు నాకేం కావాలి? డెఫినిట్‌గా దేహం గావాల్సిందే. దేహం ఉంటే అప్పుడు దేహం యొక్క స్పృహ ఇచ్చారు. ఫోన్ ఆపేసాను. హాయిగా పడుకున్నాను. ప్రశాంతంగా ఉన్నాను. వామ్మో! ఈ దేహం లేకపోతే ఏమైపోయేదాన్ని? ఈ గోలేంటి? రేపు ఇట్లాంటి పరిస్థితే వస్తే నేనెట్లా అని అనుకున్నా. నిజంగానే జరిగింది. అంటే అలాంటి స్థితిలో నీవు ఉన్నప్పుడు చనిపోగానే అంటే ఈ ప్రాణ శక్తి ఈ ప్రాణము హరించిపోగానే దేహం కోసం వెతుకులాడుతుంది. ఎందుకంటే తను ఏదో చెయ్యాలి. చెయ్యాలి అంటే దేహం కావాలి. దేహం లేనిది ఏమీ చెయ్యలేను అనే అవగాహనతోటే తనుంది ఆ సూక్ష్మ దేహం. కాబట్టి దేహం కోసం వెతుక్కుంటూ ఉంటుంది. ఆ దేహము గూడా ఎక్కడ ఏ దేహంలో పడితే ఆ దేహంలో ఎళ్ళటానికి లేదు. తన నాలెడ్జ్‌కి సంబంధించిన, తన కర్మలకి సంబంధించిన కనెక్టివిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే అది జన్మ తీసుకోగలుగుతుంది. మనకి అగస్త్య మహాముని ఎప్పుడో జెప్తారు. ఇన్ని జన్మలున్నాయి. నువ్వు ఇప్పుడిప్పుడు ఇక్కడిక్కడ పుట్టావు, అక్కడక్కడ పుట్టావు, అక్కడక్కడ పుడతావు. అంటే ఆ ఊళ్ళ పేర్లు గూడా జెప్పారు. అంటే ఎలా ఉంది? ఆయన ముందుకు ఆలోచించి ఎక్కడెక్కడ ఏ ఊళ్ళో పుడతామో గూడా జెప్పుకొచ్చారు. అగస్త్య మహాముని నాడీ జోస్యంలో. ఎవరెవరికి పుడతావో గూడా జెప్పుకొచ్చారు. తల్లిదండ్రులెవరో గూడా. మరి దీన్ని బట్టి ఆలోచిస్తే
నీ జన్మ పరంపర అనేది ఎలా ఉంది అనేది కూడా ముందు దృశ్యంగా చూడగలిగిన వాళ్ళకి, ఆ స్థాయి స్థితిగతులు కలిగిన వాళ్ళకి అది అర్థమవుతుంది. ఇట్లా మన ప్రయాణము అనేది డెఫినెట్‌గా జన్మ తీసుకోవలసిందే అన్న స్థితిలో ఆ సూక్ష్మదేహం యొక్క ఆలోచన ఉంటుంది కాబట్టి, ఆ జన్మ కూడా ఎలా ఉంటుంది అంటే, తన ముందు జన్మలకి అనుసంధానంగా ఏవేవైతే తన అనుభవ జ్ఞానంలో ఉన్నాయో, ఏవేవైతే అనుభవ జ్ఞానంలో లేవో, అలాంటి అనుభవ జ్ఞానంలో లేని వాటి వైపు తన జన్మ తీసుకుంటూ పోతుంది. నేను చెప్పాను కదా, 5వ తరగతి దాకా చదివినాళ్ళు మళ్ళీ 5వ తరగతి దాకా లేదు 1వ తరగతిలో చేరరు, మళ్ళీ 6వ తరగతిలోనే చేరతారు. అంటే ఎంతవరకు తన నాలెడ్జ్ ఉందో ఆ సూక్ష్మ దేహంలో, అది దాని తర్వాత నాలెడ్జ్ కోసమే జన్మ తీసుకుంటుంది. అది ఎక్కడైతే తనకి ఆ జన్మ తాలూకు పరంపర ఉందో, ఎందుకు అంటే అది తను ఎక్కడైతే తీసుకోగలుగుతుందో ఆ యొక్క గ్రహ సంచారము, తన ప్రభావాలు ఇవన్నీ కూడా దాని మీద పనిచేస్తూ ఉంటాయి. మీకు చెప్తూ ఉన్నాను, భూమి ఆకర్షణ శక్తి, ధృవాల యొక్క అయస్కాంత క్షేత్రాల శక్తి, గ్రహాల యొక్క ఇవన్నీ కూడా ఈ సూక్ష్మ దేహం మీద పనిచేస్తూ ఉంటాయి, ప్రభావాలుగా ఉంటాయి. దాని ప్రకారమే అది కాలంలో తన జన్మ అనేది తీసుకోగలుగుతుంది. కాబట్టి పుట్టగానే గ్రహ నక్షత్రాలు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు. దాని ప్రకారం జ్యోతిష్యాలు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి స్థితిగతులలో జన్మ తీసుకోబడుతుంది. ఇలా మనము అంటే నాకు తెలిసినంత వరకు, నాకు అవగాహన, నేను చెప్పాను జ్ఞాన మార్గములో అని. మరలా పురాణాల లెక్క ఇంకొక స్వర్గం, నరకం, అక్కడికెళ్ళి డాన్సులు వేశారు, ఇక్కడ నరకంలో కుంభిపాకంలో చేరారు, ఇవన్నీ నేనేం చెప్పలేను. ఈ సూక్ష్మ లోకాలలో నీ యొక్క అవగాహన మేరకు నీ యొక్క అవస్థలు ఉంటాయి. ఇంకేమన్నా అడిగారా నన్ను? ఈ శరీరం వదిలి మళ్ళీ శరీరం తీసుకునే లోపల ఏం చేస్తుంటుంది ఆత్మ? ఏం చేస్తుంది అనేదే కదా చెప్పాను నేను. సూక్ష్మ లోకాలు అంటే అక్కడ తిరుగుతూ ఉంటుందమ్మా. తిరగటానికి ఒక్కటి లత గారు, ఇక్కడ తిరగటానికి ఏమీ లేదు. అంటే తిరగడం అంటే నడవడం కాదులే. అంటే ఈయన చెప్తారు కదా, ఉన్నది ఆత్మస్వరూపం మొత్తం ఏకీకృతంగానే ఉంది. నీ నాలెడ్జ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇది అనుసంధానం అవుతుంది అని చెప్పాను కదా. చెప్పారు అనేక లోకాలలో అవి అనేక నాలెడ్జ్లు తీసుకుంటూ ఉంటాయి. నేనేం చెప్తున్నాను అంటే విబ్జిఆర్ లాగా ఇవి అనేక రంగులుగా, అంటే కాంతివంతమైన దగ్గర నుంచి బ్లాక్నెస్ వరకు అనేక తలాలు. ఒక లైట్ వెలిగించామనుకోమ్మా, అనేక తలాలు కనిపిస్తూ ఉంటాయి, చీకటి దాకా వలయాలు. అలాగే ఈ లోకాలన్నీ కూడా అలాగే, వాటినే లోకాలు, వాటినే తలాలు, వాటినే నీ అవగాహన స్థితి, వాటినే నీ యొక్క నాలెడ్జ్, నీ యొక్క మనోబుద్ధి జ్ఞాన స్వస్వరూప స్థితి అని కూడా చెప్పొచ్చు. అర్థమైందా? అంటే ఇక్కడ ఎక్కడికి పోతుంది అనేది లేదు, తన నాలెడ్జ్ కొద్దీ తన తలాలలో అది నిక్షిప్తం అవుతుంది. అది తన తలాలలో ఉన్న తతిమ వాటి ద్వారా, హృదయం ద్వారా నాలెడ్జ్ తీసుకుంటుంది, నోటి ద్వారా, కళ్ళ ద్వారా, చెవుల ద్వారా కాదు.
ఇంద్రియాలు ఉంటాయి. స్వరూపము అనేది హృదయం ద్వారా పక్కన ఉన్న వాటి నుంచి నాలెడ్జ్ తీసుకోగలిగిన స్థాయిలో ఉంటుంది. ఉమ్, మనకి యుక్తేశ్వర గారు చెప్తారు, కొన్ని సూక్ష్మ లోకాలలో, కొంత ఎదిగిన సూక్ష్మ లోకాలలో అవి వాటి భూలోకంలో అవి అనేక కోరికలు ఉంటాయి. అవన్నీ కూడా చాలా వరకు తీర్చుకుంటాయి అని చెప్తాడు. ఉమ్, నేను అవును. నదిలో స్నానం చెయ్యాలి అన్న ఆలోచన రాగానే నది వస్తుంది. తను వెళ్ళి ఉమ్, అందులో స్నానం చేసిన అవగాహన కూడా వచ్చేస్తుంది. ఉమ్, అక్కడ నది ఉందా లేకపోతే ఇంకొకటి ఉందా అంటే అది లేదు, కానీ ఆ అవగాహన ఇది స్థితి వస్తుంది. ఉమ్, నేను ఇప్పుడు వేడి వేడి పూరీలు తినాలి అని అనుకున్నప్పుడు వేడి వేడి పూరీలు తిని పొట్ట నిండిన అవగాహన వస్తుంది. ఇది కూడా అవును. మీకు నాలెడ్జిగా చెప్పాను నేను. అవునండి. ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకరోజు నేను ఉమ్, నిద్రపోతూ ఉన్నాను. అక్కడ మిస్ అయ్యాను. నాకు నెట్టిపోయింది కొంత. ఆ 2 నిమిషాలు పోయింది. ఇది ఉమ్, ఇప్పుడు అది చెప్పలేదు. విన్నాను, తర్వాత విన్నాను. ఇప్పుడు ఒక చెప్తున్నప్పుడు కూడా కొంత అయిపోయి కనెక్ట్ ఆ అయింది నాకు. ఆ ఒకరోజు కళాల నేను గురించి నిద్రపోతూ చెప్తున్నప్పుడు ఉన్నాను. కట్టిందండి. నాకు ఆ, లేవగానే వెంటనే కాఫీ తాగే అలవాటు. లేవగానే కాఫీ తాగుతా. అవును. చెప్పేది అలాంటిది చాలా. పాలబ్బాయి వచ్చాడు, పాలు అన్నాడు, అక్కడ ఉమ్, పెట్టాడు. నేను నిద్రపోతూ పడుకోనే ఉన్నాను. కానీ ఉమ్, పాలు లోపలికి తీసుకొచ్చాను, కాఫీ పెట్టుకున్నాను, కాఫీ తాగాను. కాఫీ తాగిన నిండుదనం నా పొట్టలో ఉంది. ఆ ఉమ్, ఫ్లేవర్ ఉంది. కాఫీ తాగేశాను. నాకు ఇంకేమీ వెంటనే ఆకలేం కావట్లేదు. 8కి లేసా. ఉమ్, లేచి తలుపు తీస్తే, ఏంటి తలుపు తీయలేదు, నేను తలుపు తీయకుండా ఎందుకున్నాను అని చెప్పి లేచి తలుపు తీసా. ఇదేందబ్బా తలుపుది కూడా తీయలేదు అని చూసి, తలుపు తీసి బయటికి చూస్తే పాల ప్యాకెట్లు కనపడుతున్నాయి. ఉమ్, ఏంటి పాల ప్యాకెట్లు ఉన్నాయి, నేను ఆల్రెడీ కాఫీ పెట్టుకొని పాలు కాగబెట్టి కాఫీ తాగాను కదా అని పాలు తీసుకొని కిచెన్ లోకి వెళ్తే అక్కడ ఏమీ లేదు. కానీ నాకు కాఫీ తాగిన ఫ్లేవర్ ఉంది. నాకు ఉమ్, తాగిన ఆ నిండుతనం ఉంటుంది కదా కొంత, అవును. అది కూడా ఉంది. మరి అదే. నేను ఫీల్ అయ్యా. అప్పుడు అర్థమైంది. ఇలా ఉంటుంది ఈ సూక్ష్మ లోకాలలో దాని యొక్క అవగాహన ఉమ్, స్థితి అని. ఉమ్, అంటే కోరిన కోరిక అనేది వెంటనే అవగాహన స్థితి, అనుభూతి పొందేస్తున్నాం దాన్ని. ఆ తిన్న ఆ రుచి, దాని తాలూకు అన్నీ కూడా పొందుతున్నాం ఈ సూక్ష్మ లోకాలలో. అది కొంత ఎదిగిన సూక్ష్మ లోకాలలో అంటారు, కింది లోకాలలో కాదు. ఉమ్, కింది లోకాలలో ఆ కోరికలేమి తీరవు. వాళ్ళు లబాదిబా కొట్టుకుంటా ఉంటారు. బాగా నరకప్రాయంగా ఉంటాయి కొన్ని లోకాలు. ఉమ్, అట్లా అనేక కోరికలు కొన్ని సూక్ష్మ లోకాలలో తీరుతూ ఉంటాయి. అందువలన చాలా కాలం వాళ్ళు జన్మలు తీసుకోరంట. ఎందుకంటే వాళ్ళ కోరికలన్నీ తీరుతున్నాయి. ఆ ఉమ్, కొంత మోహత్వం వదిలి ఇంకా నేను జ్ఞానం సంపాదించాలి, పైన లోకాలున్నాయి, పై లోకాలకు వెళ్ళటానికి వాళ్ళకి అనుమతి లేదు. అనుమతి అంటే వాళ్ళకి శక్తి సరిపోదు, ఆ ప్రకాశంలోకి వెళ్ళలేవు, కాలిపోతాయి. ఉమ్, కాబట్టి నేను ఇక ఈ మోహము ఎప్పుడైతే, ఈ కోరికల మోహాలు వదులుతాయో అప్పుడు మరలా జన్మ కోసం అవి తప్పిస్తాయి. ఉమ్, తప్పించి వాటికి సంబంధించిన జన్మలు తీసుకొని అవి ఎంతవరకు నాలెడ్జ్ ఉన్నాయో దాని తర్వాత నాలెడ్జ్కి సంబంధించిన ఈ యొక్క గ్రహాలు, కాలము అవన్నీ కూడా వాటికి సహకరిస్తది. మన చుట్టూ గ్రహ ప్రభావాలు ఇవన్నీ ఉన్నాయంటారు కదా. పుట్టుకతోటే జాతకాలు ఇవన్నీ చూస్తారు కదా, గ్రహ దోషాలు ఇవన్నీ కూడా. అలాగే ఈ గ్రహాల యొక్క ప్రభావాలు ఇవన్నీ కూడా మనలో ఉన్న ఆ నాలెడ్జ్ ఈ సూక్ష్మదేహం మీద పనిచేసి దానికి ఆ కాలంలో అక్కడ ఎక్కడైతే జన్మ పరంపర ఉందో ఆ జన్మ అందిస్తాయి. కాబట్టి ఇలాంటివన్నీ కూడా చెప్పాలి అంటే ఎవరి తరం కాదు కాబట్టి అది మాకు దాని గురించి చెప్పలేము. అది ఎలా జరుగుతుందో కూడా చాలా వరకు 90% చెప్పరు.
లేదు కొంతమంది ఊహాగానాలు రకరకాలుగా చెప్తారు. కానీ నాలెడ్జ్ పరంగా అయితే మాత్రం నేను ఇది అందిస్తున్నాను. దీనికి కొంత మనకి యుక్తేశ్వరగిరి గారి నాలెడ్జ్ కూడా కొంత అందుతుంది. కొన్ని పుస్తకాల్లో కొంత నాలెడ్జ్ మనకు అనుసంధానంగానే ఉంటుంది. ఇది కరెక్టే అని అనిపించినప్పుడే నేను తీసుకోగలుగుతాను.